ఒంగోలు జిల్లాలో భోగి పండుగ మొదలైంది. ఇప్పటికే ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారందరూ తమ సొంత ప్రాంతాలకు తిరిగి వచ్చి ఆత్మీయుల మధ్య చలిలో భోగి మంటలు వేసుకుని ఆనందిస్తున్నారు. పాత సామాన్లు, పిడకలు వంటివి అగ్నిలో వేసి చలి కాచుకుంటున్నారు. ముఖ్యంగా కుటుంబాలన్నీ కూడా కలవటంతో పండుగ శోభ అలముకుంది. సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ. మొదటగా వచ్చేది భోగి. భోగి రోజు పాత వస్తువుల్ని, పాత జ్ఞాపకాల్ని అంతా మంటల్లో వేసి కొత్త అనుభూతులతో ముందుకు కదులుతారు. అలాగే సంక్రాంతి రోజు, సంక్రాంతి అనేది రైతుల పండుగ, పెద్దల పండుగ. అలాగే కనుమ అనేది రైతుల పండుగ. అయితే ఈ నేపథ్యంలో శ్రీకాకుళంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం అల్లుకుంది. అయితే ఎక్కడెక్కడో వలస వెళ్ళిన వారందరూ కూడా ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చి పండుగను జరుపుకుంటున్నారు. ముఖ్యంగా మనం ఈ భోగి చూస్తున్నాము. ఇంత గడ్డకట్టే చలిలో కూడా ఇక్కడ వీరందరూ వచ్చి భోగి ఉత్సవాల్లో పాల్గొంటున్నారు. ఒకసారి మనం వారితో మాట్లాడి ఏంటనేది తెలుసుకుందాం. చెప్పండి, ఈ భోగి అంటే మీరు యంగ్ జనరేషన్, ఈ భోగి ఎలా అనిపిస్తుంది? ముందుగా భోగి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి పండుగను 3 రోజుల క్రమంలో జరుపుకుంటాం. మొదటి రోజు భోగి అని, రెండవ రోజు సంక్రాంతి అని, మూడవ రోజు కనుమ అని, ఇలా మనం ఈ పండుగని చాలా బాగా జరుపుకుంటాం. ఈరోజు భోగి అనగా అసలు భోగి యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే మనలోని ఉన్న చెడు గుణాలను, చెడు లక్షణాలను, మన ఇంట్లో ఉన్న చెడు వస్తువులు లేదా పాత వస్తువుల్లో చూసుకొని వాటిని అగ్నిలో దహనం చేసి మన జీవితంలో ఒక కొత్త స్టార్ట్ని చేస్తూ మన జీవితానికి ఒక కొత్త ఆరంభాన్ని ఇవ్వడమే ఈ భోగి యొక్క లక్ష్యం. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే ఇక్కడ నుంచి వలస వెళ్ళిన వారు అనేక మంది ఉంటారు. అలాగే రకరకాల వృత్తుల్లో సాఫ్ట్వేర్ అనొచ్చు, రకరకాల ఉద్యోగాల్లో స్థిరపడి ఉంటారు. అయితే వారు ఏడాదిలో చాలా తక్కువ సార్లు ఇక్కడికి వస్తారు. అందులో ముఖ్యంగా సంక్రాంతి అంటే ఖచ్చితంగా వచ్చి జరుపుకుంటారు. అలాగే మనతో పాటు ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఉన్నారు. ఆవిడ నడికి కూడా ఈ పండుగ ఎలా జరుగుతుందో తెలుసుకుందాం. అందరికీ ముందుగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఎక్కడెక్కడో దూరపు ప్రదేశాల నుంచి ఎంతో కష్టమైన ప్రయాణాలు చేస్తూ ఇలాంటి పరిస్థితుల్లో ఎంతోమంది మనకున్న ప్రముఖమైన పండగని భావిస్తాము. అందులో మనకి టికెట్లు దొరకకపోయినా ఎన్నో గంటలు వెయిట్ చేస్తూ ఈ క్యూలు అని చెప్పి హై ప్రయారిటీల్లో టికెట్స్ తీసుకొని వచ్చి ఇలాగ మన కుటుంబం అందరితో ఆనందంగా గడపాలనే చూస్తాము. ఎందుకంటే మనకున్న ఫాస్ట్ జనరేషన్లో మనకున్న టైం మేనేజ్మెంట్ ఇవన్నీ చేసుకోగా ఉన్న ప్రెషర్ ఆర్ స్ట్రెస్ ఇవన్నీ మనం ఈ ఐటీ ఫీల్డ్లో పెట్టి మనకంటూ ఒక సెల్ఫ్ టైంనే మనం కేటాయించుకోలేము. అలాంటిది ఇలాంటి ప్రముఖమైన పండుగలు మన కుటుంబ సభ్యులతో చేసుకొని ఆనందంగా కుటుంబ సభ్యులందరూ ఒకే దగ్గర గ్యాదర్ అయ్యి మనం అందరం కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తూ మనం ఇలాంటి పండగల్ని ముందుంచి ప్రోత్సహించాలి. సో దీనివల్ల మనకి ఏంటంటే మనకంటూ మన సెల్ఫ్ టైం, మన ఫ్యామిలీతో ఇంపార్టెన్స్, ఆ వాల్యూస్ అన్నీ మనకి. అయితే ఈ సంక్రాంతి ముఖ్యంగా ఆత్మీయులతో ఆనందంగా గడపడం అనేది ముఖ్య ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. అయితే చెప్పండి మేడం, అంటే ఈ ముఖ్యంగా ఈ 3 రోజులు అంటే మీ చుట్టాలు, బంధువులు మీరు అక్కడికైనా వెళ్తారు, వారు ఎక్కడికైనా వస్తారు, ఎలా గడుపుతారు? మా ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి స్పెండ్ చేస్తాము. అంటే అమ్మమ్మ వాళ్ళ ఇంటికి, నానమ్మ వాళ్ళ ఇంటికి, సొంతూరు వెళ్ళడం, అక్కడ కనుమ రోజు కైట్స్ ఎగరేయడం, భోగి రోజు ఉదయాన్నే లేచి భోగి పండుగ చేసుకుని దాని తర్వాత చిన్నపిల్లలకి భోగి పళ్ళను పోస్తూ ఇలా ఈ సంక్రాంతి పండుగ అనేది చాలా హ్యాపీగా జరుపుకుంటాము. ఇది ఒక పెద్ద పండుగ. ఇది 3 రోజులు జరుపుకుంటారు. సంక్రాంతి మొదటి రోజేమో భోగి, రెండవ రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమగా జరుపుకుంటాం. ఫస్ట్ రోజు ఈరోజు భోగి జరుపుకుంటున్నాము. మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. చాలా నేర్పించారు, ఇలా మనం బిహేవ్ చేయాలి, దీనికి మనం ప్రయారిటీ ఇవ్వాలి అని. మేమే కాదు ఇంకా అన్ని ఆర్ట్ ఫామ్స్లో కూడా తెలుసుకుంటారు. అది చూస్తున్నాం, రైళ్లు, బస్సులు ఎక్కడ చూసినా మొత్తం కిటకిటగా ఉన్నాయి, మొత్తం ప్రయాణికులతో నిండిపోయాయి. ఈ భోగి రోజుకి మొత్తం అందరూ కూడా వచ్చేసారు. అయితే ఏదైతే ఈ పండుగ చేసుకొని మళ్ళీ తమ గమ్యస్థానాలకు ఎప్పుడైతే వెళ్తారో ఈ బరువెక్కిన హృదయాలతో వాళ్ళ లగేజ్ అంతా సర్దుకొని వెళ్ళడం మనం చూస్తుంటాము. అయితే ఆ కెమెరా ప్రసన్నతో రిపోర్ట్ పృథ్వీరాజ్ వైకే. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.